జన్మల ప్రేమ నాది. కులమతాల పేరుతో విభేదించలేక, విమర్శించలేక, పోటీ పడలేక ఆగిపోయింది. నీతో నా ప్రేమ కలవకపోవచ్చు. ఎన్నో జన్మల నుంచి, ఎన్నో యుగాల నుంచి నా ప్రేమ నా దగ్గరే ఉంటుంది. నాకు దగ్గరవుతుంది. పెళ్ళి కాకపోతే, జీవితం పంచుకోకపోతే అది ప్రేమ అని ఎందుకంటారు? ఎక్కడున్నా ఎదురు చూడటం ప్రేమంటారు. ఎక్కడున్నా ఆలోచించడం ప్రేమంటారు. ఎన్ని రోజుల తర్వాతైనా, ఎన్ని సంవత్సరాల తర్వాతైనా కలవటాన్ని ప్రేమంటారు. కలిసిన క్షణం కన్నీరు కార్చేదాన్ని ప్రేమంటారు. ఇలా మన ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటిది పెళ్లి కాలేదన్న ఒక్క చిన్న బాధ మనల్ని ఎందుకు వేరు చేయాలి? మన జీవితాలను ఎందుకు పాడు చేయాలి? ఆలోచించుకో. పెళ్ళైనా సరే, పెళ్ళి కాకపోయినా సరే జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటా. నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటా. కొన్ని జన్మలైనా సరే, కొన్ని యుగాలైనా సరే. ఇదే కదా ప్రేమలోని మధురం. ఇదే కదా ప్రేమలోని పవిత్రత. కోరుకోవాలి, కోరుకుంది దక్కాలి, పెళ్ళవ్వాలి, పెళ్ళైన తర్వాత అనుభవించాలి, పెళ్ళికి ముందైనా అనుభవించాలి. దీనిని ప్రేమ అనరు. ఎక్కడున్నా పవిత్రతను కాపాడుతూ, మనిషిని కాపాడుతూ, మనిషి ఫీలింగ్స్ని కాపాడుతూ, తన భవిష్యత్తుని, బాధ్యతల్ని స్వీకరించటం, లేకపోతే దగ్గరుండి చూసుకోవటం, దీనిని కూడా ప్రేమంటారు. దూరంగా ఉంటూ చిన్న టచ్ కూడా చేయకుండా ప్రేమను ఫీల్ అయ్యేవాళ్ళు, ప్రేమలో మునిగి తేలిన వాళ్ళు చాలామంది ఉంటారు. చూస్తూనే కొన్ని జన్మలు, కొన్ని యుగాలు గడిపిన వాళ్ళు చాలామంది ఉంటారు. చూస్తూనే చూడటం వల్ల, చూస్తూ ఉండిపోవటం వల్ల ఎన్ని యుగాలైనా గడిచిపోతాయి. ప్రేమతో చూస్తే మాటలు కూడా రావు. మాటలు కూడా ఆ ఊహకి రావు, ఆ గొంతుకి రావు. మాట కూడా మూగబోతుంది. సో పవిత్రతను కాపాడుదాం. పవిత్రమైన ప్రేమను బ్రతికిద్దాం. పవిత్రమైన ప్రేమికులను చూద్దాం. భావితరానికైనా, భవిష్యత్తుకైనా ప్రేమ గురించి చెప్పాలంటే ఇంత పవిత్రతగా ఉంటుంది, ఇంత పవిత్రంగా ఉంటుంది. ప్రేమ అంటే పవిత్రతను కాపాడటం, ప్రతిదీ కేర్గా చూసుకోవటం అని చెప్పాలి. ప్రతిదీ పంచుకోవటం, పంచుకున్న తర్వాత తుంచుకోవటం అని చెప్పకూడదు.